గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనంతా పారిపోతున్నారా? పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేటారా? వాడు దొరుకుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్సుతో పాటు ఆడు ఖాళీ పూర్తయిపోతాడు. పదరా. నీకేమదని నేను మాట్లాడాను. నేను నీకేమదని ప్లీజ్ అని మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. నీకేమదని నేను ఉన్నానని నీకేమదని చెప్పండి. ఏమని చెప్పండి. నీకేం కాదని నేను ఉన్నానని నన్ను వదిలేస్తానే చెప్పండి. ప్లీజ్ అని నేను ఉన్నానని నీకేం కాదని చెప్పండి. చెప్పండి ఎవరైనా చేస్తారు చెప్పండి. ప్లీజ్ అని చెప్పండి. ప్లీజ్ అనే చెప్పండి. అనే నన్ను అనే చెప్పండి. మాట్లాడండి. బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళి చూడాలి. మేనేజర్ ని చంపి 100 కోట్ల రూపాయలతో ఏసీపీ బోస్ పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు కావడం విశేషం. ఏసీపీ బోస్ ఏంటి మావయ్య ఇది? నువ్వేం కంగారు పడకమ్మా, ఇవన్నీ మామూలే. నేనున్నాను కదా, వాళ్ళ మాటలే నమ్మకం. సరే పెయిన్స్ వస్తున్నట్టున్నాయండి. హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే.
ఏం కాదమ్మా. కొంచెం మన ఏమైందిరా? తాతయ్య నాకు తమ్ముడు పుట్టాడు. తాతయ్య నానమ్మ నాకు తమ్ముడు పుట్టాడు. తాతయ్య నాకు తమ్ముడు పుట్టాడని డాడీకి ఫోన్ చేస్తా. ఫోన్ అలాగేనమ్మా, కానీ నాన్న లైన్ దొరకట్లేదమ్మా. పూరి బాబాయ్కైనా చేస్తాను. హలో హలో బాబాయ్, నాకు తమ్ముడు పుట్టాడు. డాడీకి చెప్పాలి. డాడీ ఇక్కడ. డాడీ డ్యూటీలో ఉన్నాడమ్మా, డిస్టర్బ్ చేయకూడదు. అయితే నువ్వే చెప్పు. ఏమని? తమ్ముడు అచ్చన్ డాడీలా ఉన్నాడని చెప్పు. రేయ్, అసలు నీకు బుద్ధి ఉందంటరా? నువ్వెక్కడున్నావో తెలియదు, ఆడేమైపోయాడో తెలియదు. లేదు నాన్న, అన్నయ్య డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళాడు. నాకు ఫోన్ చేశాడు. ఏంట్రా డ్యూటీ డ్యూటీ? అసలు ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆడెక్కడ చచ్చాడరా? లేదు నాన్న, అన్నయ్య అందరిలాంటి ఆఫీసర్ కాదు. డ్యూటీ కోసం తన ప్రాణాలు ఇస్తాడు. ఆహా, డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తాడని మనం అనుకుంటున్నాం, డబ్బు కోసం ప్రాణాలు తీస్తాడని జనం అంటున్నారు. దేవుళ్ళంటి మనిషి మీద నిందలేశారు, గుళ్ళంటి ఇంటి మీద రాళ్ళు ఇచ్చారు. నా కొడుకుని చూసుకోలేక నేను, ఆడి కొడుకుని చూసుకోలేక ఆడు. అసలు ఏంట్రా ఈ నరకం? రే చిన్నడా, ఎలాగైనా సరే పెద్దోడిని తీసుకొచ్చేసాయి. వస్తా. అన్నయ్యను చంపటం వెనక ఏదో పెద్ద కుట్రే ఉంది చందు. చిన్న క్లూ కూడా దొరకట్లేదు. నా కూతురు ఎక్కడ దాచావరా? చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతురు? రేయ్ చిన్నడా, ఏంటి సార్ ఇది? ఏయ్, ఇది నీకు సంబంధించిన మ్యాటర్ కాదు, మాట్లాడదు. చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతుర్ని? ఇందు ఇంటికి రాలేదా? ఏ డ్రామాలు ఆడుతున్నావా? ఆగండి, ముందాడు చొక్కా వదలండి. అయినా ఆడేం చేశాడండి? నా కూతుర్ని లేపుకొచ్చాడు. సారీ, నా కొడుకు అట్లాంటి వాడు కాదు. ఓహో, వీడు కూడా నీ కొడుకేనా? అవును. హ, ఏం ఫ్యామిలీ అనేది. ఒక కొడుకేమో జనం సొమ్ముతో పారిపోయాడు, వీడేమో కోట్లు కాసిపోయి నా కూతురు లేపుకొచ్చేసాడు. హ, ఇలాంటి దొంగ నా కొడుకుల్ని ఎలా కన్నావురా? ఏం కూర్చో, ఆగు! పెద్ద మనిషి పిచ్చే చేసుకుంటావుట్రా, తప్పు మనలో పెట్టుకుని. నింద పడినప్పుడు దాన్ని చెరుపుకోవాల్సిన బాధ్యత కూడా మంది. వెళ్ళా, వాళ్ళ అమ్మాయిని తీసుకురా. వెళ్ళు. అది కాదు నేను ఏంట్రా మాట్లాడలో? సారీ సార్, మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, నన్ను నమ్మండి, దయచేసి వెళ్ళండి. ఈ లాకెట్ చందు, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? మర్చిపోయినరా, అన్నయ్య నాకు చనిపోయి ముందు ఇచ్చాడు. ఇది షెఫీ గాడిదిరా. షఫీదా? ఆ టైంలో అన్నయ్య నాకు ఎందుకు ఇచ్చుంటాడు? షఫీ గడ్ ఎక్కడరా?
ఎక్కడ రావాడు? చెప్పరా, అన్నయ్యని చంపింది ఎవరు? నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు, చెప్పరా. చెప్తా. డిఐజీ హరినారాయణ్, సెక్షన్ శంకర్. వద్దు చందు, ప్లీజ్ నన్ను క్షమించు. మనిషిని చంపిన వాడిని క్షమించచ్చురా, కానీ నువ్వు స్నేహాన్ని చంపావు, నమ్మకాన్ని చంపావు, విశ్వాసాన్ని చంపావు. మనిషి విలువల్ని చంపిన వాడు బతికితే ఈ భూమి మీద మనిషి మిగలరా. శభాష్ చందు, మీ అన్నయ్యను చంపిన వాళ్ళల్లో వీడిని చంపి చాలా మంచి పని చేశావు. అన్నయ్య చావలేదు బాబాయ్, ఈ బోస్ గారు లాగే ఎప్పటికీ బతికే ఉంటాడు. చందు, మా నాన్నకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. కంట్రోల్ చేయండి సార్. ఇక్కడ ఏదో లెటర్ ఉంది సార్. పైకి చదవండి సార్. నంబర్ తీసుకోండి, రికార్డ్ చేసుకోండి. సార్ పైకి చదువుతారు, తొందరపడతారే. వీడు జనాల దృష్టిలో కాలేజ్ స్టూడెంటే కానీ డాక్టర్ల పోస్ట్ మార్టం కి కూడా అందకుండా హత్యలు చేయగల హంతకుడు. గుడ్ విల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ని, మేనేజర్ ని చంపింది వీడే. బ్యాంక్ 100 కోట్ల మొత్తాన్ని తిన్నది కూడా వీడు వెనకాలన్న ముఠ. ఎవరూ భయపడద్దు, డిపాజిటర్స్ కట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఈ స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను. ఇట్లు ఏసీపీ బోస్. నా సెక్షన్ లో ఇంతవరకు తప్పు జరగలేదు. ఎలా బతికాడ్రా వాడు? జరగలేదంటే జరిగితేనే కదా వాడు బతికింది. ఏయ్, సారీ సార్. అసలు ఆ రోజు ధర్నాలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాకు వదిలేయండి, ఆ క్యాసెట్లు తెచ్చే పూచి నాది. వీడెలా వచ్చాడు రా? తెలీదన్నా, అన్న రోజు బోసుని మంటలో వేసినప్పుడు కొద్దిగా కదిలాడన్నా. నీకు అప్పుడే ఎందుకు చెప్పలేదురా? వెనక్కిరా. ఆ బోస్ తమ్ముడా వాడిని బతికించాడు అంటే బోస్ బతికే ఉన్నాడా? ఏండు అని. హలో సార్, ఇప్పుడే బోసు స్టేషన్ కి ఫోన్ చేశాడు సార్. ఏంటి? నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ లో పెద్ద తరకాయలు లేపేస్తట. పెద్ద తరకాయ అంటే మీరే కదా సార్? కాదు, ఫోన్ పెట్టి ఫోన్. భయపడ్డాడు గురుడు. ఏంటి? బోసు స్టేషన్ ఫోన్ చేశాడంట, నన్ను లేపేస్తానన్నాడంట. గోయిందా మరి ఆ బోసు గారిని పట్టుకోవడం ఎలా? దానికి ఒక ప్లాన్ ఉంది. మనం డిసైడ్ చేసిన స్పాట్ ఇది వాడి ఇల్లు. వాడి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరగానే బాబాయ్ వేణుకు ఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి చేరేలోపు వేణు ఇందుని తీసుకొచ్చి సిగ్నల్ దగ్గర ఆపుతాడు. ఇందు, నువ్వు వాడిని సిగ్నల్ దగ్గర నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసి కర్నూలు హైవే ఎక్కించు. అక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. రై, మీరిద్దరు ఇందుకు సెక్యూరిటీగా రండి. ఓకే. ఏదేమైనా సరే రేపు వాడిని లేపేస్తాను. అందరికి టైం గుర్తుంది కదా? 10:30 AM.
చచ్చేవాణ్ణి బతికించి మా చావుకి తెచ్చావు. ఎక్కడ రావాడు? రేయ్, బోస్ అంటే మీ చావురా. దానికి అడ్రస్ ఉండదు, అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు చావాలన్నంత తొందరగా ఉంటే కొట్టండ్రా, కొట్టు. ఏ శంకర్ ఆగు. ఆ బోస్ నాడించాలంటే వీడు బతికే ఉండాలి. నోటి వాగుడు తప్ప ఇంకేం పీకుతాడు వీడు. వీడితో ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలుసు. రై, వీడిని తలకిందులుగా కట్టి వేలాడదీయండ్రా. పద. వెళ్ళి కట్టండి. డాడీ ఏంటిదంతా? బావతో నీ పెళ్లి. నా పెళ్ళా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసు, ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవు. వెళ్ళు. ఈ ఫోన్ ఒకటి. హలో అంకుల్, చందు ఎక్కడా? చాలా సేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, పికప్ చేయట్లేదు. నువ్వేవి టెన్షన్ పడద్దు, ఏవి కాదు. అది కాదు నా టెన్షన్. మరి మా ఇంట్లో సడన్ గా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. పెళ్ళే? ఓ పని చేయమ్మా. డాడీ ఇందు ఏదత్తయ్యా? ఇందు బావా, నన్ను గోడెక్కించువా. సారీ బావా, నేను పారిపోతున్నా. ఇందు. సార్ సార్ సార్, మనకు ఆ బోసును పట్టుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది సార్. ఏంటది? మీకు ఆ జీవి ప్రసాద్ గారు అమ్మాయి తెలుసు కదా సార్? ప్రసాద్ గారు అమ్మాయి ఇందు తెలుసు. అవును సార్, ఆ అమ్మాయి బోస్ తమ్ముడిని ప్రేమిస్తుంది సార్. కానీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేయబోతాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం బోసు రాబోతున్నాడు సార్. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు వెంటనే వెళ్ళిపోండి సార్, నేను మన బ్యాచ్ తీసుకొస్తాను. హరియా హరియా. ఏరా గుడి బెటరా రిజిస్టర్ ఆఫీస్ బెటరా? దేనికిరా? పెళ్లికిరా. మీ ఇద్దరికి పెళ్లి అయితే ఇందుకు ఏ ప్రాబ్లం ఉండదని మా ఫీలింగ్. ఇదిగో నాకైతే మన కాలేజీలో మ్యారేజ్ చేసి నా క్యాంటీన్ లో రిసెప్షన్ పెట్టాలని ఉంది. నీకనిపిస్తుంది? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఇందు పరిస్థితి ఏంట్రా? ఇందు గురించి ఏం కంగారు పడకండి రా, నేను చూసుకుంటాను. ఇందు నువ్వు వచ్చి బండి ఎక్కు. అమ్మాయి గారు సార్
వచ్చేసారు సార్. చూస్తానండి సార్, వచ్చి రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. ఇందు దా. ఆగో, పెళ్లి బట్టలతో పారిపోయిన అమ్మాయిని చేసుకొని నువ్వు జీవితాంతం సుఖంగా ఉండగలవా? ఉండగలనంటే చెప్పు. ఇందు తన వాళ్ళ కోసం, నేను తన కోసం మా ప్రేమను మర్చిపోతాం. వద్దు బాబు, ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీడు, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని మేము సుఖంగా ఉండలేము. బావా, తన కోసం పారిపోయి వచ్చిన అమ్మాయిని తాళి కట్టి ఇంటికి తీసుకెళ్లకుండా నీ పరువు కోసం ఆలోచించి వెనక్కి తిప్పి తీసుకొచ్చాడంటే ఇంతకన్నా మంచి అల్లుడు నీకెక్కడ దొరుకుతాడయ్యా? ఈ కుర్రాడి ప్లేస్లో నా కొడుకే ఉండి ఉంటే వెనక్కి తీసుకొచ్చేవాడు కాదు. ఇంకేం ఆలోచించొద్దు, వాళ్ళిద్దరికి పెళ్లి చేసే. బావా బావా బావా, మన బతుకంతా తలకిందులైపోయింది. ఆ బోసుగాడు డిఐజీని కూడా చంపేశాడు. నెక్స్ట్ వాడు చంపే లిస్టులో నీ పేరే ఉంది. నువ్వు వాడికి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోవడం బెటర్ ఏమో బావో. పారిపోవడానికి నేను మామూలు శంకర్ని కాదురా, సెక్షన్ శంకర్ని. ఎక్స్క్యూజ్ మీ, డిఐజీ గారు వచ్చారా? ఈ పోలీస్ వాళ్ళకి ఫోజ్ ఎక్కువ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా కొత్త డిఐజీ రాడే. వచ్చినా ఏం చేస్తాడు? కొత్తగా వచ్చాను, కేస్ స్టడీ చేయాలి, టైం పడుతుంది అంటాడు. ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు? వాళ్ళు ఒకటి 2 రోజులు హడావిడి చేసేసి ఫైల్ మూసేస్తారు. ఇంతకు ముందు డిఐజీని చంపాడు, ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడు కొచ్చే కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే ప్రెస్ మీట్ కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు. ఏంటి మీరంతా రెడీయా? డిఐజీ గారు వచ్చారా? మీకు కాఫీలు టిఫిన్లు అందినాయి కదా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆయన చెప్పేది మీరు రాసేది ఏమి ఉండదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అదేంటి సార్, బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా. ఊరుకోవాయా, వీళ్ళందరూ కలిసి పేకలేంది ఈయనొక్కడు పేకగలుగుతాడా? పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు. సార్ తమరేంటి సార్ ఇక్కడ? ఏంటి సార్, ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు? ఎవరాయన? ఆయనే మన కొత్త డిఐజీ గారు. సార్ నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. సారీ సార్. రిలాక్స్. ఏంటి సార్ సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు? నేను అక్కడ కూర్చోబట్టేగా మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది. అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇదని, ఏం పీకలేనని మాట్లాడతారా? పర్వాలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రిజైన్. అదేంటి సార్, జాయినింగ్ రోజే ఇదేనా? ఇప్పుడు కాదు, 24 గంటల్లో 24 అవర్స్ లో నేను బోస్ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. ఏమయ్యా సార్, వీళ్ళెవరూ పీకలేంది నేను పీకుతానంటావా? థ్యాంక్ యూ జెంటిల్మెన్. చూద్దాం ఏం బిగుతా. 100 కోట్ల రూపాయలతో పారిపోయిన ఏసీపీ బోస్ని డ్యూటీలో జాయిన్ అయి 24 గంటలు తిరగముందే అరెస్ట్ చేసిన కొత్త డీఐజీ గారు మాట్లాడుతూ, సరైన ప్లానింగ్ లేకపోతే ఏది సాధ్యం కాదు. అందుకే ఇంతకాలం బోస్ తప్పించుకు తిరగలిగాడు. ఇలాంటి కేసులు నా సర్వీస్లో నేను చాలా చూశాను. ఆ అనుభవంతోనే వచ్చిన 1 డేలోనే అతన్ని పట్టుకోగలిగాను. సార్ బోస్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా? రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికి చూపించడం కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కొత్త డిఐజీ బోస్ని అరెస్ట్ చేశాడంట. ఆ బోసుని కోర్టుకి తీసుకెళ్లే లోపు వేసేయాలి. ఒకవేళ సెక్షన్ మిస్ అయి వాడు కోర్టుకు వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళాం, బిడ్డలు, అమ్మ, బాబు, ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కోరండి. కొత్తం నువ్వు ఇక్కడ రాగేసుకెళ్తున్నావు ఫైట్ చేయడానికన్నా ఫైటింగ్ చేయడానికి వస్తే పనులు చేస్తావరా? ఎవరికైనా ఇంతకన్నా బాడీ ఉంది చెప్పురా. లేదా? ఈ బాడీతో ఫైటింగ్ చేస్తే ఈ బాడీ దేనికని మరిగొస్తుందంటరా. నీకు చాక్లెట్ కొని పెడతాను, నన్ను పెట్టే. చూపించాలి, ఏసీపీ బాస్ గారిని మాకు చూపించాలి. ఆ బాసుని చూపించే వరకు మేము కదలం. మీరు వచ్చినట్ట సార్ మా ఆయన్ని చూడాలి. చూడు,
ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి లేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో మాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమాన్. హలో చందుబాబు, ఈ కొత్త డీఐజీ వేసిన పిచ్చి పిల్లలకి కుదిరేవాళ్ళంతా వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చేయి బాబాయ్. ఇమీడియట్గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా, బోసు గారు పారిపోయారు. మీరు వెళ్ళిపోవడం తెలుసు. ఏంటిదంతా? సార్ సార్ బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్. సార్ సార్ బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. అలాగే అలాగే బాబా. ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేసేసారంట. బోసుగాడు ఏమో తప్పించుకున్నాడంట. ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు, మిమ్మల్ని అందరూ లేపేస్తాడు. మరి డబ్బు అంతా అదవుద్దేమో. డౌట్ క్లారిఫై బావా. ముసలోడా, ఎలా కన్నావురా వాళ్ళని? నా కోసమే కన్నావా? నన్ను చంపడానికే కన్నావా? ఇదిగో ఇదిగో ఇంత పట్టుచ్చు పడ్డలు చేస్తున్నాను తెలుసా? ఎప్పుడూ లేదు. నీ కొడుకులు నాకు బీపీ తెప్పించారు కదరా. భగవద్గీత మీద బుట్టు వాళ్ళిద్దరిని నరికేస్తా. పెళ్ళాం బిడ్డల కోసమైనా రాలేదంటే వాడు బోస్ కొడుకా? వీడిని నా కోసమే కన్నాడా వాడు? వాడి వయసు తగ్గ ఐదు వాడు వదిలాడు. నీ కొంపలో పసి గుడ్డు కూడా పొగలేరా? వీడిని బతకనే పొత్తుల్లో బిడ్డరా. ఆడేం పాపం చేశాడరా? బోసుకు పుట్టడమే వీడి చేసిన పాపం. ఎక్కడా వాడు? వచ్చావేంట్రా? మీ అన్నేడి? వాడు కావాలరా నాకు. ఏయ్, నీకు గంట టైం ఇస్తున్నా, వెళ్ళి తీసుకురా. నువ్వు ఆలస్యం చేసే ప్రతి 10 నిమిషాలకు ఒక్కరిని వేసేస్తా. వెళ్ళు. చెప్పేది నీకేరా. వీళ్ళలో ఒక్కరూ మిగలరు. వెళ్ళరా. బాబాయ్ బాబాయ్ వెళ్ళి డాడీని తీసుకురా బాబాయ్. తాతయ్యని కొట్టినట్టు నిన్ను కూడా కొడతారు బాబాయ్. తమ్ముడిని చంపిస్తానండి. అమ్మ ఏడ్చింది బాబాయ్. నాకు భయమేస్తుంది బాబాయ్. వెళ్ళి డాడీ తీసుకురా బాబాయ్. వెళ్ళు బాబాయ్.
నీకు దొరికేమంటావా దొరికైనా వెళ్ళి చెప్పు రాడావాడు భయపడుతున్నాడా ఏయ్! ఓ కొండ ముందుకు రావడానికి నా బిడ్డ భయపడటమేంట్రా ఆడు పోలీస్ రా రే చిన్నడా పెద్దను తీసుకురా నా ప్రాణం పోయినా పర్లేదు ఆడు పౌరుషం చూసిపోతా ఎల్రా ఎల్లో మీ అయ్యా సిక్కుతో చచ్చేటట్టున్నారా వెళ్ళరా వెళ్ళి వాడు తీసుకురారా ఎక్కడి నుంచి వస్తారా నా కొడుకు ఎక్కడి నుంచి వస్తారా కళ్ళ తండ్రి కొడుకుని చూడాలి తీసుకురారా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాడరా ఏంట్రా నువ్వు అనేది అన్నీ నేను కొడుకుని పెట్టి కాల్చి చంపారా చూడరా పసిబిడ్డని చూడరా అమాయకంగా ఫోన్ చేసి బాబాయ్ నాకు తమ్ముడు పుట్టాడు నాతో మాట్లాడాలి అంటే నాన్న ఇంకా మాట్లాడలేడమ్మా కాలిపోతున్నాడు అని ఎలారా చెప్పేది ఎలారా చెప్పేది చూడరా రోజు బొట్టు పెట్టుకొని అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్న వదిన్ని చూసి అన్నయ్య ఇంక మనకు లేడు ఇక రాడు అని చెప్పలేక నేనంతా నరకు అనిపించాను కొడక నాకే తెలియని సెక్షన్లు ఉన్నాయిరా నీ దగ్గర చందు నీ అన్నయ్య మీద చేసిన ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు చంపే అందరినీ చంపే నరాల్లో ప్రవహిస్తున్న మన్నయ్య రక్తం మీద ఒట్టే చెప్తున్నా నా కోడక్క ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు అంటే నా కోడక్క చూడండి ఎంతమందిని చంపేశాడు అరెస్ట్ చేయండి సార్ షఫీని డిఐజీని చంపింది వీడే సార్ ఇప్పుడు నన్ను చంపబోయాడు సార్ సార్ నాకు తెలిసి 100 కోట్లకు ఆశపడి బోసుని కూడా వీడే చంపుతాడు సార్ సార్ నేను బోస్తో కలిసి 4 ఏళ్లు పనిచేశాడ్రా అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు ఇంత పెద్ద నింద పడ్డా బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది అందుకే ఇంత డ్రామా ఆడాను హే చందు నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు కానిస్టేబుల్స్ రిలాక్స్ కూర్చోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి
గుడ్ వెరీ గుడ్ బోసు కావాలా నీకు ఆ? బోసు బ్లడ్ బారండి నేను చెప్తా లేరా మనిషిని చంపడం అంత ఈజీరా నీకు సిన్సియర్గా జాబ్ చేస్తే చంపేస్తారా చందు పడే ప్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు పడే చందు కత్తి పడే చందు నా మాట విను కత్తి పడే చందు పడే చందు ఇంతమంది పోలీసులుగా ఇన్ని మర్డర్లా ఎవరు చంపారు సార్? బోస్ ఏసీపీ బోస్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి శవాలను పేపర్కి ఎక్కించండి గో 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 టేక్ ది ఫోటోగ్రాఫ్స్ బాబు గుడ్ విల్ బ్యాంకులో మా బావగారు దుబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోసు గారి పేరు మీద మీరే జనాలు పనిచేసేయండి. కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా. చందు ఈ డ్రెస్తో చెయ్యలేందుంటే ఆ బోస్ పేరుతో చేస్తాం ఆ బోస్ని అలాగే ఉండని టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ